ఇక్కడ చూసుకోండి, మనకు ఏంటంటే మీడియాలో రావడం జరిగింది. మీడియాలో రావడం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం ఏ విధంగా అయితే మీడియా వాళ్ళు తీసుకుంటారో ఆ విధంగా అయితే నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇంత క్లియర్గా అంత పబ్లిక్ ఉన్నది ఏందని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది. ఏంటంటే మీకు నేను ఇక్కడ 1 or 2 days వరకు ఇక్కడ ఉందామని ప్లాన్ చేసుకుని నేను వీడియోలతో రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అసలు మన మేడారంలో ఏ విధంగా పబ్లిక్ ఉన్నది ఏంటిది మొత్తం చూపించడానికైతే నేను ప్రయత్నిస్తూ ఉన్నా. నా వీడియో అయితే మాత్రం చాలామందికి అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి నా వీడియో అనేది ఉపయోగపడాలని మాత్రం నేను ఇంత కొంచెం కష్టమైనా కూడా మంచిగా క్లారిటీగా వాళ్ళకి ఒకసారి చూపెడదామని తీయడం జరుగుతుంది. అలానే చూసుకోవచ్చు, ఇవాళ వచ్చేసి చాలా ఫుల్ పబ్లిక్ ఉండడం జరిగింది. ఆ పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉన్నది ఏంటంటే మీకు చూసుకోవచ్చు. ఏంటంటే నేను చాలా పైకి అయితే వ్యూ చూపిస్తున్నా. ఎందుకంటే ఇక చూసుకోవచ్చు, మనకు సమ్మక్క తల్లి గద్దె కాడ చూసుకున్నట్టయితే మనకు ఎంత పబ్లిక్ ఉన్నదో చూసుకోండి. అండ్ అలానే మనకు కనబడుతుంది కదా అక్కడ సారక్క తల్లి గద్దె. ఆ సారక్క తల్లి గద్దె దగ్గర కూడా చూసుకోండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూసింది కదా, మనకు గోండ్రాల స్వామి వారి గద్దె కనబడుతుంది. ఇక్కడ జంపన్న ఇంకా చూసుకున్నట్టయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఏంటంటే క్యూ లైన్ అండ్ మనకు సెట్స్ క్యూ లైన్ వస్తాయి కదా, క్యూ లైన్లకు ఎండ కొట్టకుండా కూడా గవర్నమెంట్ అయితే మనకు పబ్లిక్కి భక్తులకు ఇలాంటి వాళ్ళకి ఎండ దెబ్బకి పోయి తాకట్టు వాళ్ళకి కొట్టడం గడపలు అయితే ఇప్పించుకుంటున్నారు. ఇక ఎందుకంటే ఇది వచ్చేసి మళ్ళీ మనకు పబ్లిక్ కూడా ఏంటంటే హెవీ పబ్లిక్ రావడం జరుగుతుంది కదా ఈ జాతర వచ్చేసి 21 తారీఖు నుంచి మొదలు పెడితే మనకు 24 తారీఖు వరకు మనకు జాతర ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా చేసినా కూడా వాళ్ళని తీసుకొస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మైక్లో కూడా చెప్తూనే ఉంటారు, ఏమని మన పిల్లలు ఏమైనా తప్పిపోయినా మీరు చూసుకున్నట్టయితే చూడండి. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. సమ్మక్క తల్లి దగ్గర ఎంత పబ్లిక్ అనేది మీరు చూసుకున్నట్టు ఎంత పబ్లిక్ అంటే నార్మల్ పబ్లిక్ అయితే జూమ్ కూడా చూపించాను. నేను ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కొబ్బరికాయలు దర్శించుకొని పోతున్నారు కదా, అక్కడ సమ్మక్క తల్లి దగ్గర ఆ దర్శించుకొని పోయేటోళ్ళు కూడా ఇక్కడ మన పండితరాజు స్వామి వారి ప్లస్ ఇంకోటి ఏంటంటే దర్శించుకున్న వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడ కమాండ్ అక్కడికి కూడా పెట్టి మళ్ళీ ఆయన ఇక్కడ కమాండ్ ఇక్కడికి
శ్రీ సమ్మక్క అమ్మవారి గడ్డ లోపల ఉన్న భక్తులు దయచేసి త్వరగా మొక్కుబళ్ళు పూర్తి చేసుకోవాలి. మొక్కుబళ్ళు పూర్తయిన భక్తులు త్వరగా అమ్మవారి గద్దెలు దిగవలసిందిగా భక్తులకు మనవి. మీ వెనకాల వచ్చే భక్తులకు సహకరించాలండి. దయచేసి మొక్కుబళ్ళు పూర్తయిన భక్తులు త్వరగా గద్దెలు దిగాలి. మీ వెనకాల వచ్చే భక్తులకు సహకరించాలి. మొక్కుబళ్ళు త్వరగా పూర్తి చేసుకోగలరు భక్తులకు మనవి. మొక్కుబళ్ళు త్వరగా పూర్తి చేసుకొని త్వరగా అమ్మవారి గద్దెలు దిగవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. మీ వెనకాల వచ్చే భక్తులకు సహకరించాలండి. దయచేసి మీ యొక్క కానుకలు ఉండిలోనే వేయగలరు. భక్తులు మీ యొక్క కానుకలను ఉండిలోనే వేయగలరు. దర్శించుకొని వర్ధన్నపేట వాస్తవ్యులు ప్రవీణ్ రెడ్డి. వర్ధన్నపేట వాస్తవ్యులు ప్రవీణ్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ దగ్గర రాగలవు. మీ నాన్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నాడు. ప్రవీణ్ రెడ్డి గారు మైక్ పాయింట్ దగ్గర రాగలరు. మీ నాన్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. అన్విరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. ప్రవీణ్ రెడ్డి గారు మీ నాన్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. ప్రవీణ్ రెడ్డి గారు మీ పేరు? మీ నాన్న మల్లారెడ్డి గారు మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి గారు మీ నాన్న మల్లారెడ్డి గారు మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ దగ్గరికి రాగలరు. శ్రీ చార్లమ్మ అమ్మవారి గద్ద లోపల ఉన్న
బతుకమ్మ అమ్మవారి గద్దెలోనే ఉన్న భక్తులు దయచేసి త్వరగా మొక్కుబళ్ళు పూర్తి చేసుకోవాలి. ఈ మొక్కుబళ్ళు పూర్తయిన వెంటనే త్వరగా అమ్మవారి గద్దెలు దిగవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. మీ వెనకాల వచ్చే భక్తులకు సహకరించాలండి. దయచేసి మీ మొక్కుబళ్ళు అయిన భక్తులు త్వరగా అమ్మవారి గద్దెలు దిగి ముందుకు కదవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. మొక్కుబళ్ళు పూర్తయిన భక్తులందరూ కూడా దయచేసి త్వరగా గద్దెల ప్రాంగణం ఖాళీ చేయాల్సిందిగా భక్తులకు మనవి. మీ వెనకాల వచ్చే భక్తులకు సహకరించాలండి. దయచేసి